సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇన్సెట్లో ఉన్నటువంటి షేప్స్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేటువంటి టాపిక్లకు వస్తే ఇక్కడ చూడండి, ఇన్సెట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ షేప్స్ అని ఉంటుంది. సో షేప్స్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ చాలా కేటగిరీ ఆఫ్ షేప్స్ ఉన్నాయి మనకు. రెక్టాంగులరు, బేసిక్ షేప్స్, బ్లాక్ ఆరోస్ అనేసి, ఈక్వేషన్ షేప్స్ అనేసి, ఫ్లో చార్ట్స్ అనేసి, స్టార్స్ అండ్ బ్యానర్స్ అనేసి. సో ఈ విధంగా చాలా కేటగిరీ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. ఇందులో మనం ఏదైనా సరే ఒక పిక్ అనేటువంటి ఒక షేప్ అనేటువంటిది తీసుకున్నామంటే సో మనకి ఎక్కడ ఒక సైజ్ ఎంత హైట్ అండ్ విడ్త్ కావాలంటే అంత హైట్ అండ్ విడ్త్లో మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న తర్వాత దీని మీద ఏదైనా బేసిక్ కంటెంట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు టైప్ చేస్తే కంటెంట్ అనేది వస్తుంది. లేదు సో ఇందులో ఏదైనా ఒక ఇమేజ్ లాంటిది మనం యాడ్ చేయాలి లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే సో మనం ఎప్పుడైతే ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు అడిషనల్గా ఫార్మాట్ అనే మెనూ వస్తుంది. ఈ ఫార్మాట్ మెనూలో ఇక్కడ షేప్ స్టైల్స్ అనేటువంటి దాంట్లో కలర్స్ అనేటువంటిది మనం యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనకు కలర్ ఎలా కావాలి, సో లైట్ కావాలా, డార్క్ కావాలా, డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. సో ఇలా కలర్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత అయినా సరే మన కంటెంట్ అనేటువంటిది టైప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా లేదు అనుకునేటప్పుడు మీరు సో ఇక్కడ షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ షేప్ ఫిల్లోకి వచ్చేస్తే ఇక్కడ పిక్చర్స్ అని ఉంటుంది, గ్రేడియంట్ అని ఉంటుంది, టెక్స్చర్స్ అని ఉంటుంది. అందులోకి మీరు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత కూడా దాని మీద మనం కంటెంట్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అందులోనే షేప్ అవుట్లైన్ అని ఉంటుంది. షేప్ అవుట్లైన్లో విడ్త్ అని ఉంటుంది. సో మనం బార్డర్ యొక్క స్టైల్ తీసుకోవచ్చు. ఆ బార్డర్కి ఏం కలర్ కావాలంటే ఆ కలర్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ షేప్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకు 3D రొటేషన్స్ కానీ, సాఫ్ట్ ఎడ్జెస్ కానీ, గ్లో కానీ, రిఫ్లెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకు నచ్చిన ఫార్మాట్లో మనం ఒక షేప్ ఏదైతే తీసుకున్నామో ఆ షేప్కి సంబంధించిన ఫార్మాట్ మెనూలో షేప్ స్టైల్స్ అనేటువంటి ఆప్షన్స్లు అన్నీ ఉంటాయి. 1 by 1 మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.